మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్ 9295909819. ఇది నా సెల్ నంబర్. మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్ లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ 7 లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ గట్టిగా 100 చేయలేరు. అట్లా వాళ్ళ స్థితిగతిని బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకు తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ శ్లోకమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు. ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట. అది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తులారాశితో ప్రారంభం చేద్దాం. ఎందుకని అంటే కన్యా రాశి నుండి తులారాశిలో ప్రవేశించారు కాబట్టి రవి సూర్య భగవానుడు ఇక్కడ తులారాశితో మనం ప్రారంభం చేద్దాం. ఈ తులారాశిలో అంటే జన్మంలో ఉన్నట్టయితే ఇక్కడ చేసేటటువంటిది ఏంటి అంటే రవి జన్మంలో ప్రవేశించి ఇక్కడ 4 రోజులు ఉన్న కాలంలో మీకు వచ్చే ఫలితం ఆయన వలన నవగ్రహాల వల్ల 9 రకాల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కేవలం మనము ఈ సూర్యుడి వలన వచ్చేటటువంటి ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే శాస్త్రం ఏం చెప్తుందంటే దేహాతి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతి. చంద్రరాశిగతి అన్నట్టయితే మీకు జన్మ రాశి అని అంటావు అనమాట గోచారంలో. అర్థమైంది కదండి. ఈ జన్మరాశి అనేటటువంటిది గోచార రీత్యా, లగ్నాత్తు చెప్పుకునేటటువంటిది జాతక రీత్యా అవుతుంది. కాబట్టి ఈ జన్మంలోనే రవి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ దీనివల్ల ఫలితం ఏంటంటే శరీరంలో దేహునందు రోగం ఏమండి. దేహాతి చిత్త సంతాప మనోవిచారం. చిత్తం అంటే మనస్సు, సంతాప అంటే బాగా విచారం, మనోవిచారం. అట్లాగే కాలాతిక్రమ భోజనం, కాలాన్ని అతిక్రమించి భోజనం. మంచి టైంకి మనకు 12 నుంచి 1 గంట మధ్యలో భోజనం బాగా ఆకలి వస్తూ ఉంటుంది. ఆ టైంకి మనం ఏదో పనిలో ఉండటమో, భోజనం దొరకకపోవటం, ఏదో ప్రయాణంలో ఉండిపోవటం ఏదో జరుగుతుంది. అది తర్వాత మనకి భోజనం చేయడానికి తగిన సమయం ఎప్పుడు కుదురుతుంది అన్నట్టయితే 3 గంటలకో 4 గంటలకో అప్పుడు ఆకలి ఉండదు. అలా చెప్పేసి మానేయలేము. ఆకలి వేసిన తర్వాత కొంత సమయం తర్వాత ఆకలి చనిపోతుందండి. మళ్ళీ రాత్రి ఆ సమయం భోజన సమయం వచ్చేటప్పుడు దాకా మనకి ఆకలి వేయదు, నీరసం వస్తుంది కానీ ఆకలి వేయదు. ఆ విధంగా కాలాతిక్రమించి భోజనం చేయడం అవుతుంది. తద్వారా నీరసం కూడా వస్తుంది. అర్థమైంది కదండి. బంధుమిత్ర సుహృద్వేష, బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా మనల్ని పరివారం వాళ్ళందరూ కూడా మనతోటి కలహాలు ద్వేషిస్తూ ఉంటారు. అకారణంగా కానివ్వండి, కారణం కానివ్వండి, మొత్తం మీద వాళ్ళందరూ కూడా మనం ద్వేషిస్తూ ఉంటారు ఈ నెల రోజులు. ఎప్పుడు అంటే చంద్రరాశి గతలు అంటే జన్మరాశిలో అంటే ఈ తొలలోనే రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఈ విధమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అర్థమైంది కదండి. ఈ విధమైన ఫలితాలు అన్ని వస్తున్నాయి. కాబట్టి మనం నిత్యము కూడా నవగ్రహ జపం అనేటువంటి మన పూజలో ఒక భాగం అంతే ఖచ్చితంగా చేసుకోండి. ఇటువంటి చిన్న చిన్న ఒక 4 రోజుల కార్యక్రమమే. ఒకవేళ కొన్ని సందర్భాలలో
అంటే రవి మహాదశ లాంటి అంటే జాతక రీత్యా అవి అనుకూలంగా లేకపోతే తప్పకుండా పరిష్కారాలు కొంచెం గట్టిగా చూసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి చిన్నవే కాబట్టి రోజు ఇంటి దగ్గర మనం చేసుకునేటటువంటిది, లేదా ఆదిత్య ప్రవ్యం, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే సరిపోతుంది. ఈ విధమైన ఫలితాలని చేసుకోండి. ఈ సూర్యుని వల్ల సంక్రమించినటువంటి దోషాలు ఏవైనా ఉన్నట్టయితే పోతాయి. ఓకేనండి, శుభం భూయాలు. కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే 18వ తారీఖు 10వ నెల 2025 నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు సంచారం చేస్తూ ఉంటారు. సుమారుగా 4 రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయడం ద్వారా, అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది. కన్య తర్వాత మరి రెండవదే కదండి, అంచేత 2వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2వ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రీయ పద్ధతులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే హీనత్వం దుష్ట సంసర్గ మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతేదవం. విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని, ధనం అనేటువంటి 2వ స్థానాన్ని ధనస్థానము అని కూడా అంటూ ఉంటారు. అంచేత ఈ 2వ స్థానంలో కనుక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం అంటే దారిద్ర్యం అనుభవించటం, దుష్ట సంసర్గ దుష్టులైన వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది, వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మనస్తాప మనోవిచారం, మనస్తాపం, శిరోవ్యధ తలనొప్పి, శిరస భారం, తలనొప్పి అంటుంటారు. అటువంటివి నిష్ఫలం, ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితమైన శుభ్రత రాకపోవడం. కృషి వాణిజ్యం, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి, వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. ఆ పని చేసేటటువంటి ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం, నష్టం రావాలని ఎవరు చేయరు కదా. అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం. అందుచేత ఈ 2వ కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం త్వరలో సంచరించడం అనేది శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ 4 రోజులు చాలా నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి 1 కేజీ కందులు తీసుకొని ఓ బ్రాహ్మణ దానం ఇవ్వండి. నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలను చేసుకోండి. అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య ప్రవ్యం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే, పుస్తకం చూసి చదువుకున్నా సరే, లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది, అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైనటువంటి పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ 4 రోజులు ఈ రవి బారి నుండి తప్పించుకోవచ్చు. 2వ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలు అనుభవించవచ్చు. శుభం భూయాత్.